అందరికీ నమస్కారం. వాయిస్ ఆఫ్ భక్తి ఛానల్కి స్వాగతం. రుద్రాక్ష అనేది కేవలం ఒక గింజ కాదు, అది శివుని కన్నీటి బిందువు. ఆయన కరుణతో పుట్టిన దైవిక వరం. ఒకప్పుడు జగత్తు పాపాలతో నిండిపోయింది, జీవులు అజ్ఞానంలో మునిగిపోయారు. ఈ పరిస్థితిని గమనించిన మహాదేవుడు లోకాల శ్రేయస్సు కోసం గాఢమైన తపస్సు చేశాడు. తన దివ్య తపస్సు పూర్తయిన తర్వాత శివుడు కళ్ళు తెరిచాడు. అందరి శ్రేయస్సు కావాలని ఆయన హృదయం తడిసి ముద్దైంది. ఆయన కన్నీటి బిందువులు భూమిని తాకాయి. ఆ కన్నీటి బిందువులే రుద్రాక్ష వృక్షాలుగా రూపాంతరం చెందాయి. ఆ వృక్షాల నుంచి పుట్టిన ఫలాలే ఈరోజు మనం పూజించే రుద్రాక్షలు. దేవతలు అడిగారు, శివ, ఈ కన్నీటి బిందువుల అర్థం ఏమిటి? అప్పుడు శివుడు చిరునవ్వుతో అన్నాడు, ఈ రుద్రాక్ష నా కన్నీటి ప్రతిరూపం. వీటిని ధరించిన వారు నా అనుగ్రహం పొందుతారు. యమలోక భయం వీరికి ఉండదు, పాపాలు కరిగిపోతాయి. రుద్రాక్ష అనేది భక్తుని ఆత్మను నాతో కలిపే దైవిక తాళి. శివపురాణంలో చెప్పబడినట్లు ఒకముఖి రుద్రాక్ష శివస్వరూపమే, ఐదుముఖి రుద్రాక్ష పంచబ్రహ్మరూపం, పాపాలను దహనం చేస్తుంది. 14 ముఖి రుద్రాక్ష భక్తునికి 3వ కన్ను, జ్ఞానం ప్రసాదిస్తుంది. ఇలా రుద్రాక్ష అనేది కేవలం గింజ కాదు, అది శివుని కన్నీటి బిందువు. మనలను శివుని దారిలో నడిపించే పవిత్ర వరం, ఆధ్యాత్మిక శక్తి. రుద్ర అంటే శివుడు, అక్ష అంటే కన్నీళ్ళు. కాబట్టి రుద్రాక్ష అంటే శివుని కన్నీటి బిందువులు అనే అర్థం. రుద్రాక్ష ధరించడం ద్వారా శివుని కరుణ, శక్తి మన జీవితంలో చేరుతుందని విశ్వాసం. ఆరోగ్యం మరియు మనశ్శాంతి. రుద్రాక్ష మనస్సును ప్రశాంతం చేస్తుంది. ధ్యానం, జపం సులభమవుతుంది. ఒత్తిడి తగ్గి ఏకాగ్రత పెరుగుతుంది. రక్షణ, నెగిటివ్ ఎనర్జీలు, దుష్ట ప్రభావాల నుంచి రక్షణ కలుగుతుంది. ధరించిన వాడి చుట్టూ ఆధ్యాత్మిక కవచం ఏర్పడుతుంది. భక్తి సూచకం. రుద్రాక్ష ధరించడం అనేది శివునికి సంపూర్ణ భక్తిని ప్రకటించడం. యోగులు, ఋషులు, భక్తులు అందరూ రుద్రాక్ష ధరించి శివధ్యానం చేసేవారు. రుద్రాక్షలోని రకాలు: ఏకముఖి రుద్రాక్ష అరుదైనది, శివస్వరూపం. పంచముఖి రుద్రాక్ష సాధారణం, పంచబ్రహ్మరూపం, ఆరోగ్యానికి శాంతికి శ్రేష్టం. 14 ముఖి రుద్రాక్ష 3వ కన్ను రుద్రాక్షగా పరిగణిస్తారు. జ్ఞానం, అంతర్దృష్టి కలిగిస్తుంది. ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్